హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కోకోనట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫస్ట్గా 1.5 కప్ రైస్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టి కుక్కర్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా 1.5 స్పూన్ వేసుకొని లాలిక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. కొంచెం ఫ్రై అవనిచ్చి తర్వాత చిల్లీ, కరివేపాకు, ఆనియన్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం రెడ్ కలర్ ఎర్రగా వేగాలి. తర్వాత రైస్ వేయాలి. రైస్ వేసుకుని పసుపు, ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కలపాలి. కలిసాక ఇక్కడ మనం ఎస్ట్రో మిల్క్ వాడుతున్నాం. 1.5 కప్ రైస్కి 2 కప్పులున్నర మిల్క్ వేసుకోవాలి. యాక్చువల్లీ నేను 2 కప్పులే వేసాను. 1/2 కప్పు వాటర్ వేసాను అనమాట. ఓకే, మళ్ళీ కలపాలి. కొంచెం కలిపి మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాక విజిల్ పెట్టి 2 సిటీ వచ్చే వరకు చూడాలి. 2 సిటీ వచ్చాక ఒక 5 మినిట్స్ ఆపి ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక చూసారా రైస్ ఎలా ఉందో, ఇలా పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుని గార్లిక్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.